చార్లీ కర్క్ అనే మరి ఒక గొప్ప దేవుని చేతిలో ఒక బలంగా వాడబడుతున్న సాధనము అమెరికా దేశంలో. హిజ్ అ పవర్ఫుల్ వాయిస్ ఫర్ క్రిస్టియన్స్. క్రైస్తవుల పక్షంగా దేవుని కొరకు ఒక రోషం కలిగిన సేవకుని, ఒక అద్భుతమైన స్పోక్స్ పర్సన్గా మరి పాపాన్ని పాపంగా ఖండిస్తూ వాక్యం పక్షంగా నిలబడుతూ మరి బ్రతుకుట క్రీస్తే అన్నట్లుగా దేవుని కొరకు సాగుతున్న ఆ యవనస్తుని మరి నిన్నటి దినాన హీ వాజ్ షాట్ డెడ్. మరి ఈ వార్త విన్నప్పుడు నిజంగా మేము ఎంతో కలవరపడ్డాం. ఇప్పటికి కూడా ఇంకా బాధ మనసులో పోలేదు. ఆయన కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఆయన భార్య కొరకు, అలాగే ఆయనకు ఒక చిన్న పాప ఉంది, చిన్న బాబు. ఫస్ట్ బర్త్డే మొన్ననే వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే అని 2 చిన్న బిడ్డలతో తన భార్య ఉన్నారు. వారి కొరకు కూడా మరి వారి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయాలని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం. ఆ మాట దైవజనుల కొరకు ప్రార్థన చేయాలని. దైవజనులు ఉంటే దేశానికి మేలు, దైవజనులు ఉండడం ప్రపంచానికి మేలు. కనుక దైవజనులు ఉన్నప్పుడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వారిని కాపాడుకోవాలి, వారిని గౌరవించటము, వారి కొరకు ప్రార్థన చేయడం చాలా చాలా అవసరం. కొన్నిసార్లు ఉన్నప్పుడు విలువ తెలీదు, ఆ తర్వాత తెలుసుకొని బాధపడుతూ ఉంటాం. దయచేసి భారతదేశంలో ఉన్న దైవ సేవకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవ చేస్తున్న దైవజనులందరి కొరకు కూడా మరి మనందరం ప్రార్థించబద్దులైనా